Welcome to One TV Special Focus. మనిషిలో ఆరోగ్యం బలం రెండు ఉంటేనే జీవనం సజావుగా సాగుతుంది. ప్రోటీన్స్ విటమిన్స్ అనేది మనకు శక్తినిచ్చే ఔషధ గుణాలు. ఇవి మనం తీసుకునే ఆహారం నుంచి లభ్యమవుతాయని మనలో కొంతమందికి తెలియదు. ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పాశ్చాత్య దేశాల్లో నాన్ వెజ్ను మాత్రమే ఎక్కువగా తింటారు. అలానే వెజిటేరియన్ ఫుడ్ అసలు లేకుంటే ఉండరని చెప్పలేం. అదే మన దేశంలో అయితే నాన్ వెజిటేరియన్స్ కంటే వెజిటేరియన్స్ ఫుడ్ తీసుకునే వారి సంఖ్య ప్రతి 10 మందిలో కేవలం 2 మాత్రమే ఉందంటే మీరు నమ్ముతారా? ఇక అసలు కథకు వస్తే నాన్ వెజ్ ఇస్తున్నంత శక్తి వెజిటేరియన్స్ లో లేదంటారు వైద్యులు. అలాని తాజా పరిశోధనల ప్రకారం వెజిటేరియన్ ఈజ్ బెటర్ దెన్ నాన్ వెజిటేరియన్ అంటున్న వైద్యులు అందుకు కారణాలేంటో కూడా చూపుతున్నారు. నాన్ వెజ్ పేరు చెబితేనే పశ్చిమాసియా దేశాల నుంచి మొదలు పెడితే ప్రపంచం నలుమూలలా మాంసాహారానికి అలవాటు పడిన వారి సంఖ్య ఎక్కువ. అందులో ముఖ్యంగా తూర్పు ఆసియా దేశాల్లో ఉన్న చైనాలో నాన్ వెజ్ కు అలవాటు పడిపోయిన జనాభా ఎక్కువగానే ఉందంటున్నారు పరిశోధకులు. ఆ తర్వాత స్థానం మంగోలియాగా ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన ఓ అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. అదే దక్షిణాసియాకు వస్తే పాకిస్తాన్, ఇరాన్, బంగ్లాదేశ్ ల తర్వాత ఇండియా వరుస క్రమంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరో మాటగా చెప్పాలంటే తూర్పు దక్షిణాసియాకు చెందిన దేశాల కంటే ఆగ్నేసియా దేశాల్లో వియత్నాం, ఇక ఫిలిప్పీన్స్, థాయిలాండ్ దేశాల్లో నాన్ వెజ్ వాడే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల మాంసాహారుల అలవాట్లలో చాలా మార్పులు కనిపిస్తున్నాయంటున్నారు వైద్య నిపుణులు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. మాంసాహారం ఎక్కువగా తీసుకునే వారిలో పలు రకాలైన రోగాలు ఎఫెక్ట్ చూపుతాయని నిపుణుల పరిశోధనలో వెల్లడైంది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మాంసాహారం తినడం తగ్గిస్తే ఆరోగ్యాలకు మంచిదంటున్నారు.
జాగ్రత్త చర్యలుగా మాంసం తినడం తగ్గించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే రోగాల బారిన పడ్డ కొంతమంది మాత్రం డాక్టర్ల సలహాలను తూచా తప్పకుండా పాటిస్తున్నామంటున్నారు. మాంసం కోసం వధించబడే జీవుల వల్ల పర్యావరణం కూడా కాలుష్యమవుతుందంటున్నారు. మరోవైపు మాంసాహారం కోసం జంతువు వేటను కొనసాగిస్తున్న వారు పర్యావరణ సమతుల్యతకు కూడా తీరని భంగాన్ని కలిగిస్తున్నారంటూ వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వైద్యుల సలహాలను వెంటనే అమలు చేస్తున్న వారిలో ఇప్పటికే బ్రిటన్ వాసులు, ఆ తర్వాత అమెరికా వాసులు ముందున్నట్లు ఓ ప్రత్యేక సర్వేలో వెల్లడైంది. మరోవైపు మాంసాహారం తగ్గించిన వినియోగదారులు వెజిటేరియన్ వైపు అడుగులు వేస్తుంటే, మరోవైపు మాంసం కొనుగోలు అమ్మకాలపై డిమాండ్ తగ్గాల్సింది పోయి ఏడాదికోసారి 2 నుంచి 5% ధరలు పెరుగుతున్నట్లు పలు సర్వేల అంచనాలు వేస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మాంసాహారం వినియోగం గత 50 ఏళ్లలో వేగంగా పెరిగింది. దానితో పాటు 1960తో పోలిస్తే మాంసం ఉత్పత్తి కూడా 5 రెట్లు పెరిగింది. ఈ సర్వేలను బట్టి అంచనా వేస్తే ఓవైపు మాంసాహారం నుంచి వైదొలుగుతున్న వారితో పోలిస్తే మరోవైపు మాంసాహారాన్ని కొత్తగా అలవాటు చేసుకుంటున్న వారు గాని, లేదా మునుపటి కంటే మరింత ఎక్కువ క్వాంటిటీలో మాంసాహారాన్ని కూడా వాడుతున్న వారి సంఖ్య గాని పెరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే మాంసాహార ఉత్పత్తులు వినియోగదారుల డిమాండ్ను బట్టి క్వాంటిటీతో పాటు రేట్లు కూడా గణనీయంగా పెరుగుతున్నాయనే అభిప్రాయాలు పలువురి నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. తాజా అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1960లో మాంసం ఉత్పత్తి 70 మిలియన్ టన్నుల ఉంటే, ఇక 2017 వచ్చేసరికి ఆ ఉత్పత్తులు 330 టన్నులు చేరినట్లు పలు అంతర్జాతీయ సర్వేలు అంచనాలు వేస్తున్నాయి. మాంసం వినియోగం పెరగడానికి ఒక పెద్ద కారణం జనాభా పెరుగుదలే అనేది ఆర్థిక నిపుణుల అంచనా. తాజా అంచనాల ప్రకారం ప్రపంచ జనాభా ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువైంది. 1960 ప్రారంభంలో ప్రపంచ జనాభా దాదాపు 3 బిలియన్ల ఉంటే, ఇప్పుడు ప్రపంచ జనాభా 7.6 బిలియన్లుగా ఉంది. కాగా ఇక్కడ మరొక వైపు మరో ట్విస్ట్ కూడా వెలుగు చూస్తోంది. మాంసం వినియోగం పెరగడానికి జనాభా పెరుగుదల మాత్రమే కారణం కాదని, కేవలం మాంసం వినియోగమే అందుకు ప్రధాన కారణమనేది పలువురి అంచనా. దాంతో గత 4 దశాబ్దాల తర్వాత ఇప్పటి వరకు మాంసం ఉత్పత్తి, వినియోగం కూడా 5 రెట్లు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇక భారతదేశం విషయానికొస్తే ప్రపంచంలో ఇంతకు ముందు చెప్పుకున్న దేశాల సరసన మన దేశం కూడా చేరుతుందని ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధనలో వెల్లడైంది. అయితే భారతదేశంలో ఎంతమంది మాంసాహారులు ఎంతమంది శాకాహారులు ఉన్నారో కూడా అనే విషయంపై జరిగిన చర్చల్లో పరిశోధనలో వెల్లడైంది. ఆ పరిశోధనల ఫలితాల ప్రకారం భారత్లో 11% మంది మాత్రమే శాకాహారులు ఉన్నట్లు వెల్లడైంది. కాగా భారతీయుల ఆహారం వాళ్ళ అలవాట్లపై పలు అనుమానాలు అభిప్రాయాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. వారి అభిప్రాయాల ప్రకారం చూస్తే కేవలం శాకాహారులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ వారి అపోహలకు వ్యతిరేకంగా మేము కూడా ప్రపంచ మాంసాహారులకు ఎందులోనూ తీసిపోమన్నట్లు ఏకంగా 89% మంది భారతీయులు ఆయా రకాల మాంసాహారాలను లాగించేస్తున్నారు. దాంతో ప్రస్తుతం ప్రపంచ దేశాలతో ధరల పట్టికను పోలిస్తే ఇండియా కూడా 3వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇండియన్ నేషనల్ ఫ్యామిలీ సంస్థ 2005-2006 హెల్త్ సర్వే ప్రకారం 75% మంది భారతీయులు శాకాహారులుగా ఉన్నట్లు తేల్చి చెప్పింది. కాగా యునైటెడ్ స్టేట్స్ ఆధారిత మానవ శాస్త్రవేత్త బాలమురళి నటరాజన్ పరిశోధనల ప్రకారం భారత్లో 29% వరకు శాకాహారులు ఉన్నట్లు తేల్చారు. ఈ ఇద్దరి పరిశోధనల ప్రకారం జాగ్రత్తగా విశ్లేషిస్తే మాంసాహారుల్లో గుడ్డు, చేపలు, ఇతర జంతువుల మాంసాలను కలిపి ఈ పరిశోధనలు చేసినట్లు తెలిపారు. ఈ రకంగా పోల్చుకుంటే గుడ్డును తినేవారి సంఖ్య ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ చెప్పినట్లు గుడ్డు వెజిటేరియన్ అయితే శాస్త్రవేత్త బాలమురళి నటరాజన్ పరిశోధనలు సరిగ్గానే సరిపోతాయి. ఒకవేళ గుడ్ నాన్ వెజ్ అయితే మాత్రం ఇండియన్ నేషనల్ ఫ్యామిలీ సంస్థ చేసిన సర్వేకు అక్షరాల అడ్డం పడుతుంది. ఆ రకంగా చూస్తే భారతీయుల్లో కేవలం 20% మందే శాకాహారులు ఉన్నట్లు భావించాల్సి వస్తుంది. ఇతర రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ కు అలవాటు పడినట్లు ఇండియన్ నేషనల్ ఫ్యామిలీ సంస్థ తన తాజా సర్వేలో వెల్లడించింది. కేరళ 93%, గోవా 86%, అస్సాం 80% మంది మహిళా మాంసాహారులు ఉండగా పంజాబ్ 4%, రాజస్థాన్ 6%, హర్యానా 8% మంది మహిళా మాంసాహారులు ఉన్నట్లు తన సర్వేలో వెల్లడించింది. ఇక పురుషుల గణాంకాల ప్రకారం త్రిపుర 95%, కేరళ 90%, గోవా 88%, ఇక పంజాబ్ 10%, రాజస్థాన్ 10%, హర్యానా 13% మంది పురుషుల నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం నిర్వహించిన 3 ప్రధానమైన సర్వేల ప్రకారం 23-37% పైగా భారతీయులు శాకాహారులుగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మానవ శాస్త్రవేత్త డాక్టర్ బాలమురళి నటరాజన్, ఆర్థికవేత్త సూరజ్ జాకబ్లు చేపట్టిన ఒక సంయుక్త పరిశోధనలో సాంస్కృతిక రాజకీయ ఒత్తిళ్ల వల్ల వాస్తవాలను తప్పుగా పేర్కొన్నారని ఓ ప్రత్యేక సర్వే సంస్థ పేర్కొంది. ముఖ్యంగా మాంసాహారంలో ప్రత్యేకించి పశువుల మాంసం తినేవారి సంఖ్య తక్కువగా, శాకాహారాన్ని తినేవారి సంఖ్య ఎక్కువగా చూపించినట్లు తాజా గణాంకాలతో పరిశోధకులు వెల్లడిస్తున్నారు. వీరిద్దరి పరిశోధన ప్రకారం కేవలం 20% మంది భారతీయులు మాత్రమే శాకాహారులు. భారతదేశ జనాభాలో 80% హిందువులు ఉన్నారు. వీళ్లలో ప్రధానంగా 3వ వంతు మాత్రమే శాకాహారులుగా పేర్కొంటున్నారు. మిగిలిన వారు పక్కా మాంసాహారులుగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ ఎపిసోడ్ లో చివరి అంకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అతిగా మాంసం తినే వారికి క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రపంచ మానవ ఆరోగ్య పరిశోధన సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. అధికంగా మాంసం తింటున్న వారికి గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నట్లు పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అది కూడా అతిగా తింటే మాత్రం తప్పక ఈ రోగాల బారిన పడనున్నట్లు హెచ్చరిస్తున్నారు. రక్త నాళల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోవడంతో గుండెకు సరఫరా అయ్యే రక్త ప్రసరణలో తగిన వేగాన్ని తగ్గిపోతుంది. దాంతో గుండె సంకోచ వ్యాకోచాల్లో మార్పులు సంభవించడంతో ప్రాణాపాయ స్థితి ఏర్పడే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అలాంటి కొవ్వు పదార్థాలే విచ్ఛిన్నంలో మార్పులు సంభవించిన గడ్డలు పారుతాయి. అవి పక్వ దశకు పగిలిపోయి పరిస్థితులు సంభవిస్తాయి. దానిని అడ్వాన్స్డ్ స్టేజీ అంటారు. ఇది కూడా ప్రాణాపాయకర పరిస్థితిని తెలుస్తుంది. మేక, గొర్రె, బీఫ్ లాంటి మాంసం రెడ్ మీట్ జాతికి చెందినవి. ఇవి ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 మధుమేహం బారిన పడే ప్రమాదం ఉందని తాజాగా హార్వర్డ్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. రోజు 28 గ్రాముల ప్రాసెస్డ్ మీట్ నిల్వ చేసిన మాంసం తినేవారిలో టైప్ 2 మధుమేహం ముప్పు పొంచి ఉంది. అది క్రమం తప్పకుండా తినేవారిలో 15% పెరుగుతుందని ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ స్టడీ తేల్చింది. ఇక రోజు 50 గ్రాముల ప్రాసెస్డ్ మీట్ తీసుకునే వారికి మధుమేహం ముప్పు 15% ఎక్కువని, రోజు 100 గ్రాముల రెడ్ మీట్ తీసుకుంటే ముప్పు 10%, ఇక రోజు 100 గ్రాముల చికెన్ తీసుకునే వారికి 8% ఎక్కువగా వస్తుందని లాన్సెట్ స్టడీలో తేలింది. మాంసాహారం వండే విధానంలో కూడా ఈ పరిస్థితులు ప్రభావం చూపుతాయంటున్నారు వైద్య నిపుణులు. ఇక ఆరోగ్య సూత్రాల్లో మరో రకమైన ట్విస్ట్ కూడా అనారోగ్యం పాల్చేస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎక్కువగా ప్రాసెస్ చేసిన కేకులు, బండ్లు, బర్గర్లు తింటే క్యాన్సర్ వస్తుందని అంటున్నారు. ఇక ఆరోగ్య సూత్రాల్లో మరో రకమైన ట్విస్ట్ కూడా అనారోగ్యం పాల్చేస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎక్కువగా ప్రాసెస్ చేసిన కేకులు, బండ్లు, బర్గర్లు తింటే క్యాన్సర్ వస్తుందని అంటున్నారు ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు. ఇటీవల నిర్వహించిన ఒక ప్రత్యేక సర్వేలో ఈ పచ్చి నిజం వెలుగు చూసింది. సుమారు 1,05,000 మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది. ఆల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం తినేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు కనుగొన్నారు. ప్యాకెట్లలో నిల్వ ఉంచిన కేక్స్, చికెన్ నెగెట్స్, బ్రెడ్స్, బండ్లను అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారంగా పరిగణిస్తున్నారు. వీటి ద్వారా క్యాన్సర్ వస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. రుచికరంగా ఉంటూ ప్యాకెట్లలో నిల్వ చేసిన స్నాక్స్, కరకరలాడే పదార్థాలు, చాక్లెట్ బాల్స్, స్వీట్లు, సోడా, తీయటి పానీయాలు ఇందుకు రకరకాలుగా కారకాలుగా మారుతున్నట్లు తెలుస్తుంది. ఇక నూడిల్స్, సూప్స్, ప్యాకెట్లలో నిల్వ చేసిన రెడీమేడ్ భోజనం, నూనె, చక్కెర, కొవ్వు పదార్థాలతో తయారు చేసిన ఆహారం
అలాగే క్యాన్సర్ కు కారకాలుగా చెబుతున్నారు. కాగా నిల్వ చేసిన మాంసం తినడం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొద్దిగా పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే హెచ్చరించింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం వాడకం పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగాయని అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. సగటున 18% మంది ప్రజలు అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాన్ని తీసుకుంటున్నట్లు ఇటీవల ఆరోగ్య సంస్థలు జరిపిన పలు సర్వేల్లో ప్రతి ఏటా ప్రతి 10,000 మంది ప్రజల్లో 79 మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపిన ఓ ప్రత్యేక సర్వేలో వెల్లడైంది. ప్రాసెస్డ్ ఆహారం తీసుకునే వారి సంఖ్య 10% పెరిగితే క్యాన్సర్ బాధితుల సంఖ్య ఇక 88కు పెరుగుతుంది. భవిష్యత్తులో కూడా ప్రాసెస్డ్ ఫుడ్ వాడకం పెరిగితే క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య కూడా పెరుగుతుందని వైద్య విజ్ఞాన పరిశోధకులు జరిపిన పరిశోధనలో వెల్లడైంది. అలాగని ప్రాసెస్డ్ ఫుడ్ తినకుండా నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. తమ ఆహారపు అలవాట్లలో తగినంత స్థాయిలో పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలు ఉండేటట్లు చూసుకుంటే మీ ఆరోగ్యం గట్టు దాటకుండా ఉంటుంది. సో ప్రాసెస్డ్ ఫుడ్ కు క్యాన్సర్ కు ఉన్న సంబంధంపై సమగ్ర పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎనీహౌ అధికంగా తీసుకునే మీట్ తో గానీ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ప్యాకెట్లలో నిల్వ ఉంచుకున్న ఆహార పదార్థాల ద్వారా గానీ క్యాన్సర్ కారకాలు ప్రభావం చూపుతాయని చెబుతున్న శాస్త్రవేత్తలతో మీరు ఏకీభవిస్తే మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. సో ఇది వాటి 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.